ఈ హోమోజీనియస్ కాన్సెప్ట్‌నే మనం సెకండ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. నా సెకండ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసేటప్పుడు దీని యొక్క కాన్సెప్ట్ వీడియో అనేది చూడండి. దీని యొక్క కాన్సెప్ట్ వీడియో చూస్తేనే మీకు ఈ విధంగా ఇది చాలా సింపుల్‌గా అర్థమైతది. ఇంకా షార్ట్‌కట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను తొందరగా. ఎందుకంటే మనం 3, 4 ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో, ఇది చూడండి. ది నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. వాటిని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా! చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఒక కాన్సెప్ట్ వీడియో చూడండి. వాటిని నోట్ జేసుకోండి. నోట్ జేసుకుంటే ఇంకా ఈజీగా అర్థమైతాయి. ఇప్పుడు చూడండి. సె సెకండ్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటిదంటే సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే d² ఇంటూ x/dt² ప్లస్ 6 ఇంటూ dx/dt ప్లస్ 9x ఈక్వల్ టు 0 అన్నాడు. ఇప్పుడు దీని యొక్క ఆపరేటర్ ఫార్మ్ అయితే గివెన్ ప్రాబ్లమ్ ఆఫ్ ద గివెన్ ద ఆపరేటర్ ఫార్మ్ ఈస్ ఈ ఆపరేటర్ ఫార్మ్ ఏమైతది? ఇక్కడ మనం d²/dt² ప్లస్‌లో క్యాపిటల్ D² రాయాల. ప్లస్ ఇక్కడ చూడండి dy/dt ప్లస్‌లో క్యాపిటల్ D రాయాలి. ఇక్కడ చూడండి 6dx ప్లస్ 9x ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చు కదా! xను బయటికి తీస్తున్నాను. d² ప్లస్ 6d ప్లస్ 9 ఇంటూ x ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అంటాం. ఇక్కడ చూడండి దీన్నే మన యాక్సిలరీ ఈక్వేషన్ దీన్నే మనం ఇక్కడ ఏంటిదంటే మీరు అబ్జర్వ్ చేయాల d²ని మనం d²/dt² ఈ విధంగా రాసాం క్యాపిటల్ D²ని d ఈక్వల్ టు dx/d/dt ఈ విధంగా రాశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీ. దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చుగా ఫంక్షన్ ఆఫ్ d ఇంటూ x ఈక్వల్ టు 0. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్ అవుతుంది. ఈ ఈక్వేషన్ 1 యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ 1 ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ నేను షార్ట్కట్లో రాశాను ఏఈ అని. మీరు చూడండి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? d² ప్లస్ 6d ప్లస్ 9 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. దీన్ని మీరు క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే దీని యొక్క రూట్స్ అనేటివి మీకు వస్తాయి. d ఈక్వల్ టు -3 -3 అని వస్తుంది. చాలా సింపుల్, చాలా ఈజీ యాక్చువల్లీ. అప్పుడు ఏమైంది? ఈ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కదా. ఇక్కడ ఒకటి చూడండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు మనం రూల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రూల్స్ అనేది రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందో చెప్పాను. c1 ప్లస్ c2 ఇంటూ ఎక్స్ ప్లస్ c3 ఇంటూ x² ప్లస్ cn ఇంటూ x⁻n−1 ఇంటూ e⁻mx ఈ విధంగా రాయొచ్చాను. ఇక్కడ ఏంటిదంటే దీన్నే రాస్తున్నాను చూడండి. yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇక్కడ x ప్లేస్లో t ఉంది అక్కడ, అందుకే t రాస్తున్నాను. ఇంటూ e⁻−3t. ఇక్కడ క్వశ్చన్లో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అందుకే ఈ విధంగా రాశాను. మీకు అర్థమైందని అనుకుంటాను. ఇది కాంప్లిమెంటరీ ఈక్వేషన్ యొక్క ఫామ్. yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ t ఇంటూ e⁻−3 ఇంటూ t. ఇక్కడ c1 ప్లస్ c2 ఇంటూ t e⁻−3 రూట్ కాబట్టి -3 రాసా ఇంటూ t. అప్పుడు దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? y ఈక్వల్ టు yc ప్లస్ yp. ఇక్కడ yp అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఇది హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి హోమోజీనియస్లో yp అనేది 0 ఉంటుంది. మీరు చూడాలి. అప్పుడు సారీ ఇక్కడ మనం xc అని రాయాలి. ప్రాబ్లమ్ ఎక్స్లో ఇచ్చింది కాబట్టి ఇక్కడ xc రాయాలి, y రాయకూడదు. ఇది జనరల్ సొల్యూషన్ కదా. దీన్ని ఎట్లా రాయొచ్చు? x ఈక్వల్ టు xc ప్లస్ xp. కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్లో మనకి x ఇచ్చిండు, t
అందుకే మీకు ఈ విధంగా రాశాను. ఎక్స్ ప్లేస్లో టీ ఇచ్చిండు, వై ప్లేస్లో ఎక్స్ ఇచ్చిండు. వై ప్లేస్లో ఎక్స్ ఇచ్చిండు కాబట్టి నేను ఈ వై బదులుగా ఈ ఎక్స్ రాస్తున్నాను. అందుకే ఎక్స్ ఈక్వల్ ఎక్స్సి ప్లస్ ఎక్స్పి అని. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు C1 ప్లస్, చూడండి జనరల్ సొల్యూషన్ అనేది ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్సి ప్లస్ ఎక్స్పి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ఇంటూ ఎక్స్ ఇంటూ e⁻−3t. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇక్కడ y" మైనస్ 2y' ప్లస్ ty 10y ఈక్వల్ టు 0 ఈ విధంగా ఉంది కదా. వేర్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 4, y' ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఈ ప్రాబ్లమ్స్ అనేటి ఇక్కడ చూడండి. y" అంటే దీన్ని మనకు ఏ విధంగా ఇచ్చాడంటే d² dx² ఇంటూ y మైనస్ dy/dx ప్లస్ 10y ఈక్వల్ టు 0. దీన్ని ఈ విధంగా రాయొచ్చు. y" అంటే d²/dx² ఇంటూ y అని రాయొచ్చు. ఇక్కడ y' అంటే దీన్ని dy/dx అని రాయొచ్చు. సో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఈ విధంగా క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఆపరేటర్ ఫామ్ అనేది ఏమవుతుంది? ఆపరేటర్ ఫామ్ d² ఇంటూ y మైనస్ 2dy² ప్లస్ 10y ఈక్వల్ టు 0. ఇది దీని యొక్క ఆపరేటర్ ఫామ్ అంటారు. దీన్ని తెలుసుగా, మీ అందరూ తెలుసు. 2 ప్రాబ్లమ్స్ మీరు చూస్తే దీనికి మీకు అర్థమవుతుంది. అందుకే ఇట్లా డైరెక్ట్ రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ y అనేది కామన్ తీద్దాం. అప్పుడు ఏంటిది? ఇది f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు 0 అన్నాయి. ఇక్కడ మనం ఆక్సిలరీ ఫంక్షన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతే ఇక్కడ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైతే f ఆఫ్ d ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి d² మైనస్ 2d ప్లస్ t ప్లస్ 10 ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ అనేవి మనం కనుక్కోవాలి. ఇప్పుడు దీని యొక్క రూట్స్ అనేవి ఏమవుతాయి అంటే మీరు క్యాల్స్లో కొడితే తెలుస్తాయి. x1 ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ i. ఇది కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ రూట్స్ అనేటివి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి రూట్స్ అనేవి కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ కదా. వేర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా, ఇట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్. ఈ విధంగా వచ్చినప్పుడు రూట్స్ అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది e⁻⁴x ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో e⁻⁴x ప్లేస్లో ఆల్ఫా రాయాలి, బీటా ప్లేస్లో బీటా రాయాలి. అప్పుడు దీని యొక్క ఇక్కడ చూడండి ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా i బీటా ఉన్నాయి కదా, అవే ఇక్కడ రాస్తున్నాను. ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. ఈ రూల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే మీకు చాలా ఖచ్చితంగా రావాలి. అప్పుడు వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. e⁻⁴ ప్లేస్లో 1 రాశాను. C1 కాస్ 3x ప్లస్ C2 సైన్ 3x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ GS ఏమవుతుంది? y ఈక్వల్ టు yc ప్లస్ yp. మీకు తెలుసు కదా ఇక్కడ yp అనేది 0 అవుతుంది. హోమోజీనియస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చూడండి y ఈక్వల్ టు yc అనే ప్లేస్లో y ఇది రాస్తున్నాను. e⁻x ఇంటూ c/, కాస్ 3x ప్లస్ C2 సైన్ 3x. యాక్చువల్లీ ఇక్కడికే స్టాప్ చేయాలి ప్రాబ్లమ్ని. కానీ మా క్వశ్చన్లో y ఆఫ్ 0 ఈక్వల్ టు 4, y' ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని క్వశ్చన్లో ఇచ్చింది. అప్పుడు ఇచ్చినప్పుడు ఏముందంటే గివెన్ కండిషన్ ఇక్కడ చూడండి మీరు గివెన్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 4 అని అన్నాడు. అంటే y ఆఫ్ 0 ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ ఏమవుతుంది? x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 4 అవుతుంది.
అంతేనే కదా. ఇప్పుడు y = 4 అనేది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. y = 4 కాబట్టి 4 అని రాస్తున్నాను. e⁻x+0 రాస్తున్నాను. c1 cos ఇక్కడ 3 × 0 ఏమైతే 0 కదా, డైరెక్ట్ 0 అని రాస్తున్నాను. c2 sin 3x కదా, x 0 రాస్తున్నాను డైరెక్ట్. 3 × 0 ఏమైతే 0 అవుతుంది. చూడండి ఇక్కడ చాలా సింపుల్, చాలా ఈజీ యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూడండి 4 e⁻0 ఏమైతే 1 అవుతుంది. cos 0 ఏమైతే ఇక్కడ మీరు చూడాలి. cos 0 అంటే 1, sin 0 అంటే 0. మీరు ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్లలో అప్పుడే నేర్చుకొని ఉండాలి ఇవన్నీ. సో ఇక్కడ ఏమైతే మనం డైరెక్ట్ c1 = 4 అని రాయొచ్చు కదా, అందుకే రాశాను. c2 = 0 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి మనం c1 = 4 అని కనుక్కున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2ని మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఎందుకంటే y'(0 = 1 అన్నాడు, dy/dx ఆఫ్ 0 = 1 అని ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చిండు. అందుకే మనం ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం. దీన్ని ఫస్ట్ తర్వాత డిఫరెన్షియేట్ చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు 10 మార్క్స్కి ఇస్తారు డైరెక్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే ఇక్కడ చూడండి మీరు, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, dy/dx అవుతుంది. దాన్ని y' అని కూడా రాయొచ్చు కదా, ఏదో ఒకటి రాస్తున్నాను చూడండి. e⁻x ఇక్కడ చూడండి c1 రాశాను. cos 3xని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు చూడాలి ఇక్కడ -sin 3x అవుతుంది ఇంటూ x లేదు కాబట్టి మన దీన్ని ఇంటర్నల్ డిఫరెన్షియేట్ చేస్తే 3 అవుతుంది. ఓకేనా. ఇదేమైతే cos 3x ప్లస్ c2 ఇక్కడ sin 3xని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే cos 3x, x లేదు కాబట్టి ఇంటూ 3. ఈ విధంగా సాల్వ్ చేయాలి దీన్ని. ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఇది యూవి ఫార్ములా ఉంది, u × v. దీని మొత్తం టర్మ్ని u అనుకోవాలి, e⁻xని u అనుకోవాలి, దీన్ని v అనుకోవాలి. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యూవి ఫార్ములా అనేది మీకు రావాలి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి d/dx ఆఫ్ uv ఏమైతే uv' ప్లస్ vu' అంటే v' అంటే dy/dx చేయాలి. అందుకే దీన్ని dy/dx చేశాను. ప్లస్ ఇక్కడ చూడండి ఇది vని ఈ విధంగా రాసుకుని u''ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఏమైతే ఇక్కడ చూడండి మీరు c1 cos 3x ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే రాసుకోవాలి. ప్లస్ c2 sin 3x ఇంటూ e⁻xని డిఫరెన్షియేట్ చేస్తే e⁻x అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, ఈజీ ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి. e⁻x ఇది ఏమైతే -3c1 sin 3x 3c2 cos 3x ప్లస్ e⁻x ఇంటూ c1 cos 3x c2 sin 3x. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ చూడండి e⁻xను రెండిట్లలో కామన్ తీస్తున్నాం. -3c2 cos 3x ప్లస్ c1 cos 3x ప్లస్ c2 sin 3x రాసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూడండి ఇక్కడ c1ని కామన్ తీస్తున్నాను. c1 ఇక్కడ ఏమైతే cos 3x -3 sin 3x అయితే ఈ రెండిట్లోకి వెళ్ళి c1 కామన్ తీసాను. ఇప్పుడు ఈ రెండిట్లోకి వెళ్ళి c2 కామన్ తీస్తున్నాను. చూడండి sin 3x ప్లస్ 3 cos 3x క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చింది, dy/dx ఆఫ్ 0 = 1 అంటే ఏమైతే x = 0 అవుతుంది, y = 1 అవుతుంది. ఇవి ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ dy/dx ఆఫ్ 0 = 1 అంటే ఏంటి, y ఇక్కడ y' అంటే ఏంటి, dy/dx కదా, దానికి 1 అని రాశాను. చూడండి e⁻0 x ప్లస్లో 0 రాస్తున్నాను. c1 cos -3 0 ప్లస్ c2 0 ప్లస్ 3 cos 1
ఇక్కడ చూడండి సైన్ 0 ఏమైతే 0 కాబట్టి 0 కాబట్టి దానికి డైరెక్ట్ 0 అని రాశాను. ఇక్కడ చూడండి సైన్ 3 ఇంటూ 0 ఏమైతే సైన్ 0 ఏమైతే 0 కాబట్టి కాస్ 0 ఏమైతే 1 కాబట్టి దానికి 1 రాశాను. కాస్ 3 ఇంటూ 0 అంటే కాస్ 0 ఏమైతే 1 దానికి 1 రాశాను. అప్పుడు ఏమైతే ఫర్దర్గా సాల్వ్ చేస్తే e⁻0 ఏమైతే 1 అవుతుంది కదా. చూడండి ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమైతే c1 ప్లస్ 3c2. యాక్చువల్లీ చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. యాక్చువల్లీ c1 అంటే ఏంటిది మనకు ఇవ్వడానికి కనుక్కున్నాం. c1 అంటే ఏంటి 4 అని. 4 ప్లస్ 3c2. అప్పుడు c2 ఈక్వల్ ఏమైతే -1. చూడు ఈ c1 ఈక్వల్ టు 4, c2 ఈక్వల్ -2. ఇవన్నీ జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఏంటిది పైన ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇది జనరల్ సొల్యూషన్ కదా. ఈ జనరల్ సొల్యూషన్లో ఇప్పుడు c1 ఈక్వల్ టు 4, c2 ఈక్వల్ టు -1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, చాలా ఈజీ. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలు. కానీ మీకు డిఫరెన్షియేషన్ రావాలి. ఇక్కడ e⁻x y ఈక్వల్ టు e⁻x. c1 అంటే 4 కదా, 4 cos 3x మైనస్ c2 అంటే -1 కాబట్టి దానికి -1 రాశాను sin 3x. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం అనేది చాలా సింపుల్ ప్రాబ్లం. సాల్వ్ d³ ప్లస్ d² ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈక్వల్ టు 0. యాక్చువల్ డైరెక్ట్ క్వశ్చన్ని ఆపరేటర్ ఫామ్లో ఇచ్చాడు. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆపరేటర్ ఫామ్. ఆపరేటర్ ఫామ్లో ఉంది అంటే ఏంటి, ఇక్కడ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, f(d) ఇంటూ y ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఏమవుతుంది, f(d) ఈక్వల్ టు 0 అవుతుంది ఆక్సిలరీ ఈక్వేషన్ ఏ. కనుక ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాను. చూడండి d³ ప్లస్ d² ప్లస్ 4d ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్ యాక్చువల్లీ. ఇప్పుడు దీని యొక్క రూట్స్ కావాలంటే మీరు క్యాల్సి ఓపెన్ చేసి డైరెక్ట్ కొట్టేసేయండి. క్యాల్సిలో కొడితే మీరు డైరెక్ట్ రూట్స్ వస్తాయి. రూట్స్ ఏంటి అంటే -1 ± 2i. యాక్చువల్లీ ఇక్కడ రూట్స్ అనేవి రియల్ అండ్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ ఫామ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మీరు రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్, కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ ఫామ్లో ఉంది. ఇక్కడ చూడండి ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఈక్వల్ టు వైస్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి, మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మీకు ఖచ్చితంగా రూల్స్ అనేది తెలిసి ఉండాలి. రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా సెకండ్ చాప్టర్లో నా ఫస్ట్ వీడియో చూడండి, నా ప్రీవియస్ వీడియో చూడండి, మీకు రూల్స్ అనేది చాలా ఈజీగా అర్థమైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. రూట్స్ అనేది రియల్ అండ్ డిస్టింక్ట్ అయినాయి అనుకో, వైస్ ఈక్వల్ టు c1 ఇంటూ e⁻m1 into x plus c2 into e⁻m2 into x dash dash dash. If the roots are complex or imaginary, ఇదే 0 అనేది ఇక్కడ ఆల్ఫా. రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఐ. కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అనుకో, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతే అంటే వైస్ ఈక్వల్ టు e⁻α(x) ఇంటూ c1 cos βx ప్లస్ c2 sin βx. నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటే మీకు చాలా సింపుల్గా అర్థమైతే చూడండి. ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాం. హెన్స్ yc ఈక్వల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి రూట్స్ అనేటి -1. ఇక్కడ చూడండి -1 అని ఉన్నది కదా, అంటే రియల్ అండ్ డిస్టింక్ట్. ఫస్ట్ ఇది రాస్తున్నాను. c1 m1 ప్లేస్లో -1 రాస్తున్నాను. -1 ఇంటూ x c1 e⁻−x రాశాను కదా. ఇది అయిపోయింది, రియల్ అండ్ డిస్టింక్ట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ ఏంటి రూట్స్ అనేది కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీస్ కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ అయితే ఇది రాయాలి. మళ్ళీ చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది 0, అందుకే e⁻0x రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ c1 అయిపోయింది, కంప్లీట్ అయింది. అందుకే మనం ఇక్కడ c2 తీసుకోవాలి. c2 cos బీటా అంటే ఏంటి 2 కదా, 2x ప్లస్ c3 sin, ఇక్కడ చూడండి బీటా అంటే ఏంటి 2 కదా, 2x రాశాను. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇంకా దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇది కాంప్లిమెంటరీ ఈక్వేషన్. ఇంకా జనరల్ సొల్యూషన్ ఏమైతే, జనరల్ సొల్యూషన్ అనేది ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను, y ఈక్వల్ టు yc ప్లస్ yp.
హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ కాబట్టి వైపీ ఈక్వల్ టు 0 అన్నది. ఈ వైపీని ఎలా సాల్వ్ చేయాలో మన నెక్స్ట్ వీడియోస్లలో చూద్దాము. ఇక్కడ వైపీ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే వై ఈక్వల్ టు c1 e పవర్ ఆఫ్ -x ప్లస్ ఈ పవర్ ఆఫ్ 0 కదా, ఈ పవర్ ఆఫ్ 0ని మనం రాయని అవసరం లేదు యాక్చువల్లీ. అప్పుడు ఏమైంది c2 cos 2x ప్లస్ c3 sin 2x. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్, చాలా సింపుల్. సాల్వ్. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సాల్వ్ d క్యూబ్ బై dx క్యూబ్ ఇంటూ వై ప్లస్ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇంటూ వై మైనస్ dy dx ఇంటూ వై మైనస్ వై ఈక్వల్ టు 0. దీన్ని ఆపరేటర్ ఫామ్లో రాద్దాం. ఆపరేటర్ ఫామ్లో ఏంటిది d క్యూబ్ ఇంటూ వై ప్లస్ d స్క్వేర్ ఇంటూ వై మైనస్ d ఇంటూ వై మైనస్ వై ఈక్వల్ టు 0. ఇది ఆపరేటర్ ఫామ్. ఇప్పుడు ఆపరేటర్ ఫామ్ని మనం ఇక్కడ వై కామన్ తీస్తున్నాం చూడండి. d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ మైనస్ d మైనస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 0. ఇది ఆపరేటర్ ఫామ్. చూడండి, ఇది ఆపరేటర్ ఫామ్లో రాశాను. ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్లో రాయాలి, తర్వాత ఆక్సిలరీ ఫామ్లో రాయాలి, ఇట్లా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు ద ఆక్సిలరీ ఫామ్ ఏమైతే ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అవుతుంది కదా. చూడండి, ఇప్పుడు ఆక్సిలరీ ఫామ్ అనేది ఏమవుతుంది అంటే వై రాయకూడదు అంతే. d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ మైనస్ d మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఆక్సిలరీ ఫామ్. ఇప్పుడు దీని యొక్క రూట్స్ కావాలి మనకు. రూట్స్ కావాలంటే మీరు క్యాల్సి ఓపెన్ చేయండి, టైప్ చేయండి, మీకు రూట్స్ వస్తాయి. రూట్స్ ఏమొస్తాయి అంటే d ఈక్వల్ టు 1 కామా మైనస్ 1 కామా మైనస్ 1. ఇక్కడ రూట్స్ అనేటి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అండ్ రియల్ అండ్ ఈక్వల్ రెండు ఉన్నాయి. ఇక్కడ రూట్స్ అనే రియల్ అండ్ డిఫరెంట్, డిస్టిక్ అండ్ రియల్ అండ్ ఈక్వల్ రెండు ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది అంటే వైసీ ఏమవుతుంది అనేది ఇక్కడ రాద్దాం. మీకు రూల్స్ రావాలి. రూల్స్ వస్తే ఇవి చాలా సింపుల్, చాలా ఈజీ యాక్చువల్లీ. రూల్స్ వస్తే ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది అంటే డైరెక్ట్ రాసేస్తున్నాను చూడండి. వై ఈక్వల్ టు c1 e పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఒకటే రియల్, అందుకే ఈ విధంగా రాశాను. అదే రూల్స్ ఆర్ ఇక్కడ ఏంటి రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ అండ్ ఈక్వల్ కదా. ఈక్వల్ అంటే మనం ఏ విధంగా రాయాలో మీకు తెలుసు. c2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -x. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్ యాక్చువల్లీ. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y ఈక్వల్ టు yc ప్లస్ yp కదా. సో yp అంటే ఏంటి హోమోజీనియస్లో 0, అందుకే y ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను చూడండి. y ఈక్వల్ టు yc ఇక్కడ రాయాలి. c1 e పవర్ ఆఫ్ x ప్లస్ c2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -x. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ మీకు ఫార్ములాస్ అనేవి రాయలేదు. నా ఫార్ములాస్ కావాలన్నా నా ప్రీవియస్ వీడియో చూడండి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని ఎందుకు రాశాను, రియల్ అండ్ డిస్టింక్ట్ అని అన్నాను కాబట్టి అందుకే ఇక్కడ చూడండి 1 ప్లస్లో c1 e పవర్ ఆఫ్ x అని రాశాను. ప్లస్ మళ్ళీ రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ ఉన్నాయి, అందుకే ఇక్కడ c2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ -x రాశాను. మీకు ఫార్ములాస్ వస్తే ఇది ఏ విధంగా రాశాను అనేది మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఎక్స్ప్లెనేషన్ విధంగా ఉంటుంది. మీకు ఈజీగానే అర్థమైతే మళ్ళీసారి చూడండి. అర్థం కాకపోతే చాలా సింపుల్గానే అర్థమైతే ఈజీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.